హలో అండి, అందరూ బాగున్నారా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను ఇప్పుడు ఏం తయారు చేస్తున్నా స్కిప్ చేయకుండా చూడండి. సాఫ్రాన్ వైట్ గ్రీన్ కలర్ పేపర్స్ 3 తీసుకున్నాను. ఆ పేపర్స్ని 8 ఇంచెస్ దగ్గర కట్ చేసుకున్నాను. ఈ 3 కలర్స్ పేపర్స్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ఒక మడత పెట్టి మధ్యలో గ్లూ అనేది అంటించాలి. 3 కలర్స్ పేపర్స్ని ఇదే విధంగా ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టాను. ఈ 3 కలర్స్ మధ్యన అశోక్ చక్రాన్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి గ్లూతో అతికించాను. బ్యాక్ సైడ్ చిన్న పిన్నీస్ పెట్టడం కోసం ఒక పేపర్ పెట్టి పిన్నీస్ని సెట్ చేశాను. ఇలా మొత్తం అతికిన తర్వాత పైన అశోక చక్రాన్ని పెట్టాను. ఈ 3 కలర్స్ పేపర్స్ని సన్నంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మధ్యకి ఫోల్డింగ్ చేసి ఎడ్జెస్ నుండి ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. చూసారా, ఇలా కట్ చేయడం వల్ల ఎంత సన్నంగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని బ్యాక్కి తిప్పి అతికించాలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను తయారు చేసింది బ్యాడ్జ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.